ఎమర్జెన్సీ ఈ పేరు వినగానే ఇందిరాగాంధీ గుర్తొస్తారు. అందుకేనేమో ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రాజ్యమని తెలంగాణలో రేవంత్ సర్కార్ మరోసారి నిజం చేసింది. ప్రజాపాలన తెస్తామంటూ ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి గద్దెనెక్కిన తర్వాత నియంతృత్వ పాలనతో రెచ్చిపోతున్నారు. కాంగ్రెస్ సర్కార్ నిరంకుశ పాలనలో దశాబ్దం తర్వాత తెలంగాణలో మళ్లీ పోలీసుల దమనకాండ కనిపిస్తోంది. రేవంత్ సర్కార్ నియంతృత్వ అడుగుల కింద తెలంగాణలో పత్రికా స్వేచ్ఛ హరించుకుపోతుంది. హక్కుల సాధన కోసం పోరాడుతున్న నిరుద్యోగులు, విద్యార్థులపై కాంగ్రెస్ సర్కార్ ఉక్కుపాదం మోపుతుంది. ధర్నాలు, రాస్తారోకోలు, హర్తాళ్లు, ఎటు చూసినా ఆందోళనలే. విద్యా కుసుమాలు వెదజల్లే విశ్వవిద్యాలయాలు ఇనుప కంచెలతో బందీ అవుతున్నాయి. బడిలో పాఠాలు వినాల్సిన విద్యార్థులు రోడ్లపై ఉద్యమ పాటలు పాడుకుంటున్నారు. స్వరాష్ట్ర ఉద్యమ కాలంలో నిప్పురవ్వలుగా మండిన ఓయూ, కేయూలు స్వపరిపాలనలో చెరసాలలను తలపిస్తున్నాయి. ఉద్యోగాలు సాధించి ప్రజలకు సేవ చేసే యోగ్యత గల ఎందరో నిరుద్యోగులు జైలు పాలవుతున్నారు. స్వరాష్ట్రమైన తెలంగాణ దశాబ్ద కాలం తర్వాత మళ్లీ ఉద్యమ కాలం నాటి ఆందోళనలతో అట్టుడుగుతున్నది. ఉమ్మడి ఏపీలో సమైక్య పాలనలో కనిపించిన దృశ్యాలు మళ్లీ రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. ఇదంతా ప్రజాపాలన అంటూ డాంబికాలు చెబుతున్న కాంగ్రెస్ సర్కార్ నిర్వాకం. ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటూ అలవికాని హామీలతో ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దమనకాండ. రాష్ట్రంలో ఇప్పుడు యూనివర్సిటీల్లో పోలీసుల కవాతులతో స్వేచ్ఛను కోల్పోయి నియంతృత్వ పోకడలకు నిలయంగా మారాయి. కాలేజీలన్నీ తుపాకుల నీడలో నడుస్తున్నాయి. హక్కుల సాధన కోసం పోరాడుతున్న విద్యార్థులు, నిరుద్యోగుల దేహాలపై పోలీస్ లాఠీలు కాఠిన్యం ప్రదర్శిస్తున్నాయి. స్వరాష్ట్రమైన తర్వాత తెలంగాణలో దశాబ్ద కాలం తర్వాత మళ్లీ యువత రక్తం చిందుతున్నది. విద్యా హక్కు, ఉపాధి హక్కుల కోసం పోరాటం చేస్తున్న నిరుద్యోగులు, విద్యార్థులపై పోలీసులు ప్రతాపం చూపిస్తున్నారు. రాజ్యం ఉసిగొల్పడంతో అక్రమ అరెస్టులు, భౌతిక దాడులతో రెచ్చిపోతున్నారు. ఈ దృశ్యాలు ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్న జర్నలిస్టులపై కూడా పోలీసులు దాడులు చేస్తున్నారు. వీధి రౌడీల్లా జర్నలిస్టులపై విరుచుకుపడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ వాతావరణం కనిపిస్తోంది. దేశంలో ఎమర్జెన్సీని విధించిన నియంత మూలాలు కాంగ్రెస్ పార్టీకే సొంతం. అందుకే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతున్నది. నియంతలా వ్యవహరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ఉద్యమాలపై, ప్రజా సంఘాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. విద్యార్థులను, నిరుద్యోగులను ఉగ్రవాదులు, టెర్రరిస్టులను చూసినట్టు చూస్తున్నారు. ప్రజా సమస్యలను కవర్ చేస్తూ ప్రజా గొంతుకై ప్రభుత్వానికి వినిపిస్తున్న జర్నలిస్టులపై భౌతిక దాడులు చేస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్న రిపోర్టర్ల సెల్ ఫోన్లు బలవంతంగా లాక్కుంటున్నారు. వీడియో జర్నలిస్టుల కెమెరాలు ధ్వంసం చేస్తున్నారు. ప్రశ్నించిన వారిని పోలీస్ వ్యాన్లలో బలవంతంగా ఎక్కించి భౌతిక దాడులు చేస్తున్నారు. ప్రజాపాలనగా గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ పాలనలో పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారు. ప్రజా సమస్యలను కవర్ చేస్తున్న జర్నలిస్టులను పోలీసులు ఏకంగా చంపుతామని బెదిరిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం పోలీసుల రాజ్యంగా మారింది. ఖాకీల పహారాలోనే ప్రభుత్వ పాలన సాగుతున్నది. శాంతి భద్రతలు గాలి కొదిలేసిన పోలీసులు కేవలం ప్రజా ఉద్యమాలను అణిచివేయటమే పనిగా పెట్టుకున్నారు. గత 6 నెలలుగా రాష్ట్రంలో నేరాలు గణనీయంగా పెరగడమే ఇందుకు నిదర్శనం. ఈ నగరానికి ఏమైంది అంటూ ప్రధాన పత్రికల్లో పతాక శీర్షికన వార్తలొస్తున్నా పోలీస్ శాఖ నిమ్మకు నీరెత్తినట్టే ఉంది. కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని నియంత్రించడమే పోలీసుల పనిగా పెట్టుకున్నారు. అందుకే ప్రభుత్వ తీరుపై నిరసనగా పోరాటాలు చేస్తున్న వారిపై పోలీస్ లాఠీలు విరుచుకుపడుతున్నాయి. తమ పార్టీ అధికారంలోకి వస్తే మీడియా స్వేచ్ఛ ఉంటుందని, నిర్భయంగా ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వానికి చెప్పుకోవచ్చని సీఎం రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలికారు.
కానీ 7 నెలల్లో రాష్ట్రంలో ఏం జరిగింది? ఇచ్చిన హామీలు, చెప్పిన మాటలపై కాంగ్రెస్ నేతలు ఎందుకు నాలుక మడతేశారు? ఇందిరమ్మ రాజ్యంలో ఇనుప కంచెలు ఉండవని, ప్రజాపాలనలో బారికేడ్స్ ఉండవని చెప్పిన రేవంత్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన దానికి, రాష్ట్రంలో అమలవుతున్న దానికి పొంతనే లేదు. తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ ప్రభుత్వ కార్యాలయం ముందు చూసినా ఇనుప కంచెలే కనిపిస్తున్నాయి. ఇందిరా పార్కులో ప్రజా సంఘాలు, పౌర హక్కుల నేతలు, రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు స్వేచ్ఛగా ధర్నాలు చేసుకోవచ్చని రేవంత్ రెడ్డి డిసెంబర్ 9న సెలవిచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం ఇందిరా పార్కులో నిరసనలు చేస్తున్న వారిని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. అనుమతుల పేరుతో పోలీసులు వేధిస్తున్నారు. పర్మిషన్లు ఇచ్చినట్టే ఇచ్చి రద్దు చేస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే నియంత పాలన అని, రాజ్యాంగాన్ని కూలీ చేసే ప్రభుత్వమని తేలిపోయింది. నియంతృత్వం, నిరంకుశత్వం, మీడియా స్వేచ్ఛను హరించటం, ప్రజా ఉద్యమాలను అణిచివేయటం ద్వారా ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటో రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. నిజానికి తెలంగాణపై సీఎం రేవంత్ రెడ్డికి ఎలాంటి ప్రేమ లేదు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు. తెలంగాణ ఆత్మగౌరవం, అమరుల త్యాగాలపై ప్రేమ లేదు. తెలంగాణ ఏర్పాటు రేవంత్ రెడ్డికి ఇష్టమే లేదు. అందుకే ప్రత్యేక రాష్ట్ర పోరాటం ఉవ్వెత్తున జరుగుతున్న సమయంలో ఉద్యమకారులపైకి తుపాకీ ఎక్కుపెట్టిన చరిత్ర అతనిది. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఉద్యమకారులపై తనకున్న అక్కసును వెళ్లగక్కుతున్నారు. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా ప్రసంగించారు. ఉద్యమ ఆనవాళ్లు రాష్ట్రంలో లేకుండా చేస్తానని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న యువతపై సీఎం రేవంత్ రెడ్డి కక్షగట్టారు. అందుకే రాష్ట్ర యువతలో పోరాట చైతన్యాన్ని చంపేందుకు పావులు కరుపుతున్నారు. అందుకే నిరుద్యోగుల పోరాటాలను అణిచివేస్తున్నారు. గురుకుల ఉద్యోగార్థులు, గ్రూప్ 1 అభ్యర్థులు, డిఎస్సి అభ్యర్థులపై తన ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. పోలీసులను ఉసిగొలిపి వారి పోరాటాలను అణిచివేస్తున్నారు. తెలంగాణ యువతలో చైతన్యాన్ని చంపేస్తే వచ్చే 10 ఏళ్లు అధికారంలో ఉండవచ్చని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే వచ్చే 10 ఏళ్లు తామే అధికారమని పలు సందర్భాల్లో బాహాటంగా చెప్పుకుంటున్నారు. మాయమాటలు చెప్పి అధికారం చేపట్టిన రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వంపై దాడి చేస్తున్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో అద్భుతాలు సృష్టించిన వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా విద్య, వైద్యం, పోలీస్ వ్యవస్థలను విధ్వంసం చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 8 నెలలవుతున్నా కూడా పూర్తి స్థాయిలో కేబినెట్ విస్తరణ చేయకుండా విద్యాశాఖను, హోంశాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గరే పెట్టుకొని ఆయా రంగాలపై వ్యవస్థీకృత దాడులు చేస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి చేయాలంటే ఈ 2 వ్యవస్థలే కీలకం. అందుకే తెలంగాణ విధ్వంసాన్ని ఆ 2 రంగాల నుంచి రేవంత్ రెడ్డి మొదలుపెట్టారని విమర్శలు వినిపిస్తున్నాయి. అటు ఉద్యోగాలు కూడా ఈ 2 శాఖల్లోనే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఉద్దేశపూర్వకంగానే సీఎం ఆ శాఖలను తన దగ్గర పెట్టుకున్నట్టు తెలుస్తోంది. విద్యాశాఖలో కోట్లు దోచుకుంటే హోంశాఖను అడ్డుపెట్టుకుని ప్రశ్నిస్తున్న వారిని, ప్రతిపక్షాలను అణిచివేయవచ్చు. తెలంగాణలో అటు వ్యవసాయాన్ని, ఇటు విద్యుత్ రంగాన్ని కుట్రపూరితంగా విధ్వంసం చేస్తున్నారు. ప్రాజెక్టులు వద్దంటున్నారు. ఉన్న ప్రాజెక్టులు పనికిరావు అని ప్రచారం చేస్తున్నారు. అన్నదాతలను రోడ్డున పడేశారు. కౌలు రైతులు, రైతు కూలీల గొంతు కోశారు. ఇప్పటికే రైతు భరోసా, కౌలు రైతులు కూలీలకు ఇస్తామన్న ఆర్థిక సాయంపై ఎటువంటి విధి విధానాలు లేవు. ఖరీఫ్ సీజన్ ముగింపునకు వచ్చినప్పటికీ వర్షాకాలం సీజన్లో రైతులకు ఇచ్చే రైతు భరోసాపై ఉలుకులేదు, పలుకులేదు. మంత్రుల కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఒకవైపు నిరుద్యోగుల ఆందోళనలతో రాష్ట్రం అట్టుడుకుతుంటే, రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ పేరుతో ప్రభుత్వం కొత్త డ్రామాలకు తెరతీసింది. వర్షాకాలం సీజన్కు రైతులకు ఇచ్చే రైతు భరోసా నిధులకు ఎసురు పెట్టేందుకు రైతుల అభిప్రాయం అంటూ నాటకాలు ఆడుతున్నది ప్రభుత్వం. మరోవైపు విద్యారంగం కూడా రేవంత్ రెడ్డి రాజకీయ కక్షకు బలవుతోంది.
రాష్ట్రంలో స్కూల్స్ ప్రారంభమయ్యి 2 నెలలవుతుంది. ఇప్పటికీ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు లేవు. కనీస సౌకర్యాలు లేని ప్రభుత్వ పాఠశాలలు ఎన్నో ఉన్నాయి. విద్యార్థులకు యూనిఫామ్స్ లేవు, టాయిలెట్స్ లేవు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 8 నెలలవుతున్నా రాష్ట్రంలో ఏ ఒక్క పాఠశాలలో కొత్త భవనాలు నిర్మించలేదు. ముఖ్యమంత్రి విద్యాశాఖను తన దగ్గర పెట్టుకుని రాజకీయ కుతంత్రాల్లో బిజీగా గడుపుతున్నారు. ఇక ప్రైవేట్ కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదు. 6 నెలలుగా ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. దీంతో చాలా మంది విద్యార్థుల నుంచి కాలేజీ యాజమాన్యాలు బలవంతంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణపై కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు అణచివేత ధోరణిని అవలంబించాయి. ఇప్పుడు అంతకు మించి నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో ప్రజా చైతన్యం, విద్యార్థి యువజన చైతన్యం లేకుండా చేయాలని చూస్తున్నారు. తెలంగాణ గడ్డకు ఉద్యమాలు కొత్త కాదు, పోరాటాలు కొత్త కాదు. తిరుగుబాటు ఇక్కడి నేలలోనే ఉంది. ప్రశ్నించే తత్వం తెలంగాణ గాలిలోనే ఉంది. ఎంత అణచివేస్తే అంత తిరుగుబడడం తెలంగాణ ప్రజల నైజం. సీఎం రేవంత్ రెడ్డి ధోరణి మారకపోతే తెలంగాణ సమాజం కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరగబడడం ఖాయం.